హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 9ఏళ్ల చిన్నారికి గుర్తుకొచ్చిన పూర్వజన్మ. తన హంతకులకు శిక్ష పడేలా ఆమె ఏం చేసిందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి ఇది హైదరాబాద్కు దగ్గరగా ఉన్న చిలుకూర్ అనే చిన్న గ్రామంలో జరిగిన సత్యమైన మరియు అద్భుతమైన సంఘటన. సంధ్య చిన్నప్పట్నుండి చాలా భయపడేది. ఎవరైనా ఆమెను ఒక్కతే గదిలో వదిలేసినా లేదా కరెంటు పోయినా ఆమె చాలా బిగ్గరగా అరిచేది. అసలు ఏ భయం ఆమెను అంతగా కలవరపెడుతుందో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ఆమె పెరిగే కొద్దీ ఆమెలో చాలా వింత మార్పులు కనిపించడం మొదలయ్యాయి. చాలాసార్లు ఆమె రాత్రిపూట హఠాత్తుగా నిద్రలేచి విక్రమ్ సార్ నన్ను కొట్టద్దు, విక్రమ్ సార్ నన్ను కొట్టద్దు అని అరుస్తూ ఉండేది. కాని ఆమె తల్లిదండ్రులు ఆమె ఏదో చెడుకలకనే ఉంటుందని అనుకుని ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. కాని సంధ్య 9 సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు తన జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక విషయం జరగబోతోందని ఆమెకు తెలియదు. చిలుకూర్ అనేది ఒక చిన్న గ్రామం. అక్కడ దాదాపు 500 సంవత్సరాల పురాతన చిలుకూరు బాలాజీ దేవాలయం ఉంది. సంధ్యా తండ్రి ప్రతిరోజూ ఆమెను అక్కడికి తీసుకువెళ్లేవారు. ఒకరోజు విషయం ఆమె 9ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె తండ్రి ఆమెను గుడికి తీసుకువెళ్లారు. ఆమె దర్శనం చేసుకుంటున్నప్పుడు పైనుండి గుడి గంట ఆమె తలపై పడింది మరియు ఆమె వెంటనే స్పృహ కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులు చాలా కలవరపడ్డారు. అది చిన్న గ్రామం కాబట్టి అందరూ ఒక కుటుంబంలా కలిసి ఉండేవారు మరియు అందరూ ఆమె గురించి చాలా ఆందోళన చెందారు. కొద్దిసేపటి తర్వాత సంధ్యకు స్పృహ వచ్చినప్పుడు ఆమె అడిగిన ప్రశ్న విని ఆమె తల్లిదండ్రులతో సహా మొత్తం గ్రామస్తులకు ఒళ్ళు కదుగురు పొడిచింది. ఆమె తన తండ్రితో, మీరు ఎవరు మరియు నేను ఎక్కడున్నాను అని అడిగింది. తలపై గంటపడడం వల్ల ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయిందేమో అని అందరూ అనుకున్నారు. అందరూ ఆమెకు గుర్తుచేయడానికి ప్రయత్నించారు. నువ్వు సంధ్యవి, మా కూతురివి. కాని ఆమె వెంటనే సమాధానమిచ్చింది. మీరేం మాట్లాడుతున్నారు? నా పేరు ప్రియాంక, నేను హైదరాబాద్లో ఉంటాను. మరియు ఆమె అందరినీ విక్రమ్ సార్ ఎక్కడున్నారు అని అడగడం ప్రారంభించింది. ఆయన నాకు చాలా అన్యాయం చేశారు. దానికోసం నేనాయనను క్షమించను మరియు కఠినమైన శిక్ష పడేలా చేస్తాను. ఈ చిన్నారి అసలు ఏం మాట్లాడుతోందో గ్రామస్తులకు అర్థం కాలేదు. కాని ఆమె తల్లిదండ్రుల మనసులో ఒక విషయం బాధపడుతోంది. ఎందుకంటే వారు చిన్నప్పటినుండి రాత్రిపూట అప్పుడప్పుడు ఆమె విక్రమ్ సార్ నన్ను కొట్టద్దు అని అరుస్తూ విన్నారు. అందుకే వారు ఆమె కథపై ఆసక్తి చూపారు మరియు ఆమెకు ఏమి జరిగిందో అడిగారు. అప్పుడు ఆ 9ఏళ్ల చిన్నారి, అంటే పునర్జన్మ పొందిన ఆ చిన్నారి, తన పూర్వజన్మలో తన పేరు ప్రియాంక అని, తాను అనాథనని, అనాథాశ్రమంలోనే పెరిగానని చెప్పింది. తన ఆశ్రమం ఛత్తీస్గఢ్లో ఉందని చెప్పింది. తాను చదువులో చాలా చురుగ్గా ఉండేదానినని, తాను పెద్దయ్యాక హైదరాబాద్లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో తనకు ఉద్యోగం వచ్చిందని, అది తన జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి తాను వెంటనే అంగీకరించింది. ఆ సమయంలో ఆమె వయస్సు 24 సంవత్సరాలు మరియు ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉండేది. హైదరాబాద్లో ఒంటరిగా ఉండేది. ఉద్యోగం చేస్తూ దాదాపు 2 నుండి 3 నెలలవుతోంది. అయితే అప్పటివరకు ఆమెకు ఎవరితోనూ అంతగా పరిచయం లేదు. కాని ఆ కంపెనీ సీఈఓ, అతని పేరు విక్రమ్ చంద్ర, ఎప్పుడూ తనపై దురాశతో చూస్తుండేవాడని ఆమె కనిపించేది. అవకాశం దొరికితే తనను తాకడానికి ప్రయత్నించేవాడు. టచ్ చేసేందుకు సాకులు వెతికేవాడు. విక్రమ్ చర్యల వల్ల ప్రియాంక చాలా బాధపడింది. కాని ఉద్యోగం చాలా బాగుంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె అదంతా భరిస్తూ వచ్చింది. ఒకరోజు విక్రమ్ సార్ ఆమెను తన కార్యాలయంలోకి పిలిచి ఒక ముఖ్యమైన ఫైల్ను తీసుకుని రాత్రికి తన ఇంటికి చేరుకోమని, వారు పదోన్నతి గురించి మాట్లాడుకుందామని చెప్పారు. ఆయన బాస్ కాబట్టి ఆమె ఆయన మాట వినక తప్పలేదు. రాత్రి ఆటోరిక్షాలో దాదాపు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె ఆయన ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి వెళ్లగానే ఆయన మద్యం కాగుతూ కనిపించారు మరియు ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆమె ఆయనకు ఫైలిస్తూ, సార్, ఇదే ఆ ముఖ్యమైన ఫైల్ అని చెప్పింది. కాని ఆయన ఫైల్ను తీసుకుని దూరంగా విసిరేశారు మరియు ఫైల్ అనేది కేవలం సాకు, నేను నిన్ను ఇక్కడికి పిలవాలనుకున్నాను అంతే అన్నారు. ఆ తర్వాత ఆయన మద్యం మత్తులో ప్రియాంకతో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రియాంక చాలా గట్టిగా అరిచేది. ఆమె ఆయన నుండి తప్పించుకోలేకపోయినప్పుడు ఆమె నోటి నుండి శబ్దం రాకుండా చేయడానికి ఆయన దగ్గర ఉన్న దిండుతో ఆమె నోటిని గట్టిగా అదిమిపెట్టారు. ఆమె చనిపోయే వరకు అలా అదిమి పట్టుకున్నారు. ప్రియాంక చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని తన తోటలోనే పాతిపెట్టారు. సంధ్యరూపంలో ఉన్న ప్రియాంక ఇలా చెప్పింది, ఈరోజు నాకు పునర్జన్మ లభించిందంటే విక్రమ్ను నేను జైలుకు చేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. గ్రామస్థులు చదువుకోనివారు. వారికి గంట పడడం వల్ల అమ్మాయికి పిచ్చి పట్టిందని అనిపించింది.
కాని తల్లిదండ్రులకు ఆమె చెప్పిన ప్రతి విషయం నిజమని అనిపించింది. అందుకే వారు వెంటనే సంధ్యను తీసుకుని హైదరాబాదుకు చేరుకున్నారు మరియు పోలీస్ స్టేషన్లో అన్ని విషయాలు చెప్పారు. పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. కాని ఇలా అన్నారు, పునర్జన్మ గురించి కోర్టు నమ్మదు. మాకు సాక్ష్యం కావాలి. అప్పుడే మేము ఏదైనా చర్య తీసుకోగలం. విక్రమ్ ప్రియాంకను ఎక్కడ పాతిపెట్టాడో సంధ్యకు గుర్తుండడంతో పోలీసులు వారెంట్ తీసుకుని విక్రమ్ ఇంటికి చేరుకున్నారు. మరియు మీరు నమ్మలేరు, అక్కడ ప్రియాంక మృతదేహం దొరికింది. అది చాలా ఖరాబైన స్థితిలో ఉంది. గుర్తింపు ప్రక్రియ తర్వాత ఆమె నిజంగా ప్రియాంక అని తేలింది. ఆమె దాదాపు 9 నుండి 10 సంవత్సరాల క్రితం విక్రమ్ కంపెనీలో పనిచేసేది మరియు హఠాత్తుగా అదృశ్యమైపోయింది. ఈ విధంగా సంధ్య రూపంలో పునర్జన్మ పొందిన ప్రియాంకకు 9 సంవత్సరాల తర్వాత న్యాయం లభించింది. అవును స్నేహితులారా, అంటారు, మహాదేవుడు తలచుకుంటే ఏదైనా చేయగలడు. బహుశా ప్రియాంక చాలా గొప్ప మహాదేవుడి భక్తురాలు కాబట్టి ఆమెకు న్యాయం అందించడానికి మహాదేవుడు అలాంటి లీలను సృష్టించారు. అందుకే ఈరోజు విక్రమ్ చంద్ర జైల్లో ఉన్నాడు మరియు సంధ్య తన తల్లిదండ్రులతో చాలా సంతోషంగా ఉంది. స్నేహితులారా, సంధ్య మరియు ప్రియాంకల ఈ సంఘటన నిజమయ్యుండవచ్చా? సంపూర్ణ వాస్తవాలను పరిశీలించిన తర్వాత ఈ సంఘటన 100% నిజమని రిపోర్ట్లు నమ్ముతున్నాయి. కానీ కొంతమంది నిపుణులు పునర్జన్మను నమ్మరు. మీరు పునర్జన్మను విశ్వసిస్తారా? స్నేహితులారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దీనికి సమాధానమివ్వండి. ఈ భూమిపై మనం మనుషులం కేవలం 100 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాము. కాని ఈ భూమి లక్షల సంవత్సరాల నుండి ఉంది. అంటే మనం చనిపోయిన తర్వాత ఇంకెక్కడికో వెళుతున్నామని అర్థం. ఇది నా అభిప్రాయం. దీనిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఈరోజు జరిగిన ఈ అద్భుత సంఘటన మిమ్మల్ని కూడా ప్రభావితం చేసి ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.